ప్రైజ్ ద లార్డ్. ఇశ్రాయేలు స్తుతుల మీద ఆసీనుడైన ఆరాధ్య దైవమైన యేసుక్రీస్తు నామమునకు సర్వ ఘనత మహిమ ప్రభావములు యుగయుగములు కలుగునుగాక. మీకు రక్షణ, ఆరోగ్యము, సమాధానము, కృప కలుగునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట 104వ కీర్తన 34వ చరణం. నేను యెహోవా యందు సంతోషించెదను. యేసయ్య పాద సన్నిధిని ప్రేమించి ఆయన మందిరములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనదిగా ఎంచి ఆయన మందిరము ద్వారమునొద్ద ఇండుట ఇష్టముగా భావించి ఆయన మందిర ఆవరణములను చూడవలెనని ఆశతో ఎదురు చూస్తూ పరిశుద్ధ అలంకారముతో, కృతజ్ఞత అర్పణలతో, స్తుతులతో, భయముతో, వణుకుతో ఆయన మందిరములో ప్రవేశించుచున్న నా దేవుని ప్రియమైన జనమా, మనం ఎల్లప్పుడూ అన్ని వేళలా యేసయ్యందే సంతోషించెదము. ప్రతి ఆత్మీయుడు, ఆయన శిష్యులు, ఆయనను అనుసరించే వారందరూ ఆయనయందే సంతోషించవలెను. మన సంతోషము యేసయ్యే. యేసయ్య కలువరి శిలువ ప్రేమ ద్వారా మనకు కలిగిన భాగ్యము, ఆయన రక్తము ద్వారా మనకు కలిగిన రక్షణ, ఆయన గాయముల ద్వారా మనకు కలిగిన స్వస్థత, ఆయన శరీరముని సంఘములో అవయములుగా మారిన మనము, మన కొరకు సిద్ధపరచబడుచున్న రాజ్యము, ఇలా ఎన్నెన్నో ఆయన కార్యములను తలంచినప్పుడు హృదయానందముతో కేకలు వేయుచు యేసయ్య ఎందే నిత్యము సంతోషించెదము. లోకములో ఉన్న వ్యక్తి ఆస్తి, అంతస్తు, డబ్బు, పలుకుబడి, హోదా, అధికారం, వెండి బంగారములు, లోకములు విలువైన వాటి యందు సంతోషించెదరు. ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ప్రభువునందే ఆనందించుడి. ఎన్ని శ్రమలైనా, ఎన్ని నిందలైనా, అవమానాలైనా, ఆర్థిక ఇబ్బందులైనా, కష్టాలైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా, తలకు మించిన సమస్యలే ఎదురైనా మన సంతోషము యేసయ్యలోనే వెదికెదము. మన సంతోషానికి కారణము ఏది కాకూడదు. ఏదైనా ఉంది అంటే అది యేసయ్య ఉండాలి, యేసయ్య వలన అయి ఉండాలి. ప్రతి సమయమునందు, ప్రతి విషయములో యెహోవా యందు సంతోషించదము. ఎల్లప్పుడూ యేసయ్యను బట్టి మనం సంతోషించగలిగితే ఆయన మన హృదయ వాంఛలను తీర్చును కదా. మన మనోభీష్టము సఫలము చెయ్యును. మన కోరికను సిద్ధింపచేసి మన ఆలోచన యావత్తును సఫలపరుచును. మన పెదవుల నుండి వచ్చిన ప్రార్థన మానక అంగీకరించి ఆశ్చర్యమైన, అద్భుతమైన, ఘనమైన, వింత గొప్ప కార్యములు జరిగించును. మన ప్రార్థనలన్నీ ఆయన పరిశుద్ధ నివాసమునకు చేర్చుకొనబడును. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఆయన మనల్ని ఎదుర్కొని పరసంబంధమైన, ఆత్మ సంబంధమైన, భూ సంబంధమైన, శరీర సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును. ఆ ఆశీర్వాదములతో మనలని ఎదుర్కొనును. అన్ని విషయములలో ఆశీర్వదించును. ఆయుస్సును పెంచి ఆరోగ్యమిచ్చి దీర్ఘాయువుతో తృప్తిపరచును కదా. గౌరవాన్ని, ప్రభావమును, వస్త్రములను ధరింపచేయును. ఘనతాస్పదముగాను, అతిశయాస్పదముగాను, మహిమాస్పదముగాను, ఆశీర్వాదాస్పదముగాను నిలబెట్టును కదా. ఆయన సన్నిధిని సంపూర్ణ సంతోషముతో ఉల్లసించున్నట్లుగా చేసి కృపచేత కదలక ఆయనలో, ఆయన కృపలో, విశ్వాసములో నిలబెట్టును కదా. ఉన్నత స్థలముల మీద నివసింప చెయ్యును కదా. లోకములో ఏదైనాను అల్పమైన సంతోషమే అని గ్రహించి శాశ్వతమైన సంతోషం యేసు క్రీస్తులో కలదని గ్రహించి ఆయన యందు సంతోషించుచు ప్రభు రాకడ కొరకు సిద్ధపడుదుముగాక. ప్రార్థన. నిత్యాశ్రయ దుర్గమైన యేసయ్య, నీ పరిశుద్ధమైన పాదములకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాం. మీరెంతైనా నమ్మదగిన దేవుడు, మంచి దేవుడు. మీ ప్రియులైన ప్రజలందరూ కూడా నీ యందు సంతోషించున్నట్లుగా మీరు చేసి ఉన్నారు. అందును బట్టి మీకు స్తోత్రం. ఇక మీదట ప్రతి ఒక్కరూ కూడా ప్రభువా మీ యందు సంతోషించున్నట్లుగా కృప దయచేయండి. లోకములో ఉన్న ఏది దేని ద్వారా కలిగే సంతోషం శాశ్వతమైనది కాదని, అల్పమైనదని, స్వల్పమైనదని గ్రహించిన వారై సంపూర్ణమైన శాశ్వతమైన సంతోషం అది మీలోనే దొరుకుతుందని గ్రహించిన వారై ప్రభువా మీ యందు సంతోషించున్నట్లుగా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మీ యందు సంతోషించున్నట్లుగా కృప దయచేయండి. అలాగే ప్రభువా మేము యందు సంతోషించు వారి జీవితంలో మీరు చేసే ప్రతి కార్యములు ప్రతి ఒక్కరు అనుభవించున్నట్లుగా కృప దయచేసి మహిమ పొందమని
రాకడ కొరకు సిద్ధపరచమని యేసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమెన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ యేసు క్రీస్తునందు సంతోషించుదురుగాక. గాడ్ బ్లెస్ యూ.